ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి మనం వేసే ఐడియాతో మందారం గూటికి మళ్ళీ దండ వెయ్యాలి అని విజయ అంబిక దీపక్తో చెబుతూ ఉంటే ఇంతలా అంతలో విజయ అంబిక హర హర మహాదేవ అంటూ సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి వస్తాడు. విజయ అంబిక దీపక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సూర్యప్రతాప్ రండి బావగారు అని లోపలికి పిలుస్తూ ఉంటారు. మందారం ఎక్కడ అమ్మ స్వామీజీ అడుగుతూ ఉంటే రండి మామయ్య గారు చూపిస్తాను. రూప మందారం గదిలోకి తీసుకొని వచ్చి మందారాన్ని చూపిస్తూ ఉంటుంది. విజయ అంబిక దీపక్లు టెన్షన్ పడుతూ ఉంటారు. మందారాన్ని మామూలు మనిషిని నేను చేస్తాను. మందారం మీ పరిస్థితుల్లో రావడానికి ఎవరో తెలుసుకొని మీరు ఖచ్చితంగా శిక్షించి తీరాలి స్వామీజీ అని చెప్పడంతో విజయ అంబిక దీపక్ టెన్షన్ పడుతూ ఉంటే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా స్వామీజీ మందారం పైన చెయ్యి వేసి అసలు ఏం జరిగిందో ఆలోచిస్తూ తన దివ్య దృష్టితో చూస్తూ ఉంటాడు. ఇంకా తన దివ్య దృష్టికి మందారానికి విజయ అంబిక దీపక్ కలిసి చంపేశారని కనిపించడంతో కళ్ళు తెరిచి విజయ అంబిక వాళ్ళ వైపుకు ఆగ్రహంగా చూస్తూ ఉంటే విజయ అంబిక భయపడిపోతూ ఉంటుంది.